గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్లీపీ టైమ్స్ క్లాసెస్. ఇవాళ 6th క్లాస్ ఎన్సీఆర్టీలో ఫస్ట్ చాప్టర్ ది ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకుందాము. క్లాస్లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి ఈ వీడియోస్ ఎవరికైనా ఇంపార్టెంట్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కావాలి ఫర్దర్గా అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాళ సోలార్ సిస్టమ్ గురించి నేర్చేసుకుందాము. ఏంటి సోలార్ సిస్టమ్, అసలు ఏంటి ఎర్త్ కానీ సోలార్ సిస్టమ్ కానీ సన్ కానీ ఏంటివి అనేది ఇవాళ నేర్చేసుకుందాము. మనం చూస్తాము రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో చూసే కొన్ని ఆబ్జెక్ట్స్ ఎవ్రీడే రిపీట్ అవుతూనే ఉంటాయి, సేమ్ ఆబ్జెక్ట్స్ కదా. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే టక్కున గుర్తొచ్చేది సన్, స్టార్స్, మూన్ ఇవి. సో ఇవన్నీ రెగ్యులర్గా అందరి లైఫ్లో పార్ట్, ఎవ్రీడే మనం చూసే కొన్ని ఆబ్జెక్ట్స్ ఇవి. సో ఇందులో కొన్ని ఆబ్జెక్ట్స్ బ్రైట్ అవుతాయి, బ్రైట్ అవ్వవు. బ్రైట్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఏంటి? స్టార్స్, సన్. బ్రైట్ అవ్వంది ఏంటి? మూన్. అంటే మూన్కి ఇక్కడ చూస్తే బట్ ఇఫ్ యూ లుక్ అట్ దెమ్ కేర్ఫుల్లీ యూ విల్ నోటీస్ ద సేమ్ సమ్ ఆఫ్ దెమ్ డు నాట్ ట్వింకిల్ యాజ్ అదర్స్ డూ. స్టార్స్ ట్వింకిల్ అయినట్టు మూన్ ట్వింకిల్ అవ్వదు కదా. సో అలా ట్వింకిల్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ట్వింకిల్ అవ్వని ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇవాళ మూన్తో స్టార్ట్ చేద్దాము. ఏంటి మూన్ అంటే మనం అందరికీ తెలుసు, ఫుల్ మూన్ అంటాము, న్యూ మూన్ అంటాము. తెలుగులో తీసుకుంటే పౌర్ణమి, అమావాస్య ఆర్ పూర్ణిమ ఆర్ పౌర్ణమి అంటాము. ఎలా అక్కర్ అవుతుంది ఈ ఫుల్ మూన్ కానీ న్యూ మూన్ డే కానీ ఎలా అక్కర్ అవుద్ది అంటే ఇందులో కూడా మూన్లో ఫేజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ ఉంటుందో, సి ఐ విల్ షో యూ. ఇక్కడ సన్, సపోజ్ ఇది సన్ అనుకుందాం, ఓకే. ఇది ఎర్త్, ఇది మూన్. ఇప్పుడు దీని మీద ఈ సన్ మీద ఉన్న ఈ రేస్ ఏవైతే సన్ నుంచి వస్తున్నాయో ఆ రేస్ మూన్ మీద పడినాయి. ఎంతవరకు పడింది? హాఫ్ మాత్రమే పడింది. అంటే ఈ హాఫ్ మొత్తం డిమ్ ఉంది, ఈ హాఫ్ మొత్తం బ్రైట్ ఉంది. దాన్ని మనం న్యూ మూన్ డే అంటాము. దీన్ని ఏమంటాము? న్యూ మూన్ డే అంటాము. సో ఈ మూన్ అనేది ఎర్త్కి న్యాచురల్ శాటిలైట్. ఎవ్రీ ప్లానెట్కి శాటిలైట్స్ అంటూ ఉంటాయి. శాటిలైట్స్ అంటే ఏంటంటే విచ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కమ్యూనికేషన్. వీటిని శాటిలైట్స్ అంటాం. ప్రతి ప్లానెట్కి శాటిలైట్స్ అనేది ఉంటుంది. మన ఎర్త్కి ఉన్న ఫస్ట్ న్యాచురల్ శాటిలైట్ ఏదంటే మూన్. 2 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. ఒకటి మ్యాన్మేడ్ శాటిలైట్, 2 న్యాచురల్ శాటిలైట్. సో ఇక్కడ ఈ రేస్ అనేది మూన్ మీద పడింది. ఈ మూన్ అయితే చూస్తే ఇదంతా డిమ్, ఇదంతా బ్రైట్ కదా. దీన్ని న్యూ మూన్ డే అంటాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సన్ తీసుకుందాము. సన్, ఈ మూన్ అనేది రొటేట్ అయింది, రొటేట్ అయ్యి ఎక్కడ వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ రేస్ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఫాలో అయ్యాయి. సో ఏమైంది దెన్? ఓకే, సన్ ఇది ఫాలో అయినప్పుడు ఈ పార్ట్ బ్రైట్ అయింది, ఈ పార్ట్ ఏదైతే ఉందో అది డిమ్ అయింది. సో దీన్ని మనం ఏమంటాము? ఫుల్ మూన్ డే అంటాం. తెలుగులో అయితే పౌర్ణమి, పూర్ణిమ అంటాము. సో ఇలాగా ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే అక్కడ అవుతుంది. ఫుల్ మూన్ డే అనేది ఒక్కసారి మాత్రమే, అంటే మంత్లో ఒకసారి మాత్రమే వస్తుంది. సో ఇది ఫేసెస్ ఆఫ్ మూన్. చూస్తే ఫస్ట్ క్వార్టర్, గిబ్బియస్, వ్యాక్సింగ్ గిబ్బియస్, ఫుల్ మూన్ డే, వానింగ్ గిబ్బియస్, థర్డ్ క్వార్టర్, వానింగ్ క్రిసెంట్, న్యూ మూన్ డే, వ్యాక్సింగ్ క్రిసెంట్. ఇవన్నీ ఫేజెస్ ఆఫ్ మూన్ అనమాట. ఇవన్నీ ఫేజెస్ ఆఫ్ మూన్. వీటికి ఇది ఎర్త్ చుట్టూరు రొటేట్ అవుతున్నప్పుడు అకార్డింగ్ టు బ్రైట్నెస్, సన్ నుంచి మూన్ మీద పడే ఏవైతే బ్రైట్నెస్ వస్తుందో అకార్డింగ్ టు ద బ్రైట్నెస్ ఫేస్, అంటే మనం ఒక్కొక్క ఫేస్ అంటూ ఇచ్చామన్నమాట. అదే ఫేసెస్ ఆఫ్ మూన్. అండ్ దెన్ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి? మనం చూస్తాము యూనివర్స్లో ఏమేమి ఉంటాయి? సన్, ఎర్త్, మూన్, ట్వింకిల్ అయ్యే స్టార్స్ అండ్ కొన్ని ఆబ్జెక్ట్స్ బ్రైట్ అవ్వవు, కొన్ని ఆబ్జెక్ట్స్ బ్రైట్ అవుతాయి. వీటన్నిటి మనం సెలెస్టియల్ బాడీస్ అంటాము. అండ్ దెన్ స్టార్స్, అందరికీ తెలుసు. స్టార్స్ అంటే టక్కన గుర్తొచ్చి ట్వింక్లింగ్ స్టార్స్, ఎప్పుడు నైట్ టైం. సో మనం అనుకుంటాము యాక్చువల్ సైజ్ ఆఫ్ ద స్టార్ కూడా అంత చిన్నగా ఉంటుందని, బట్ నో, ద యాక్చువల్ సైజ్ ఆఫ్ ద స్టార్ ఈజ్ వెరీ బిగ్ అండ్ ఇట్ ఎమిట్స్, అండ్ అది చాలా హాట్ ఉంటుంది అండ్ ఇట్ ఎమిట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ లైట్ అండ్ హీట్ రెండు ఎక్కువ అమౌంట్స్లో ఎమిట్ చేస్తుంది. అండ్ ఇట్స్ వెరీ బిగ్ అండ్ హాట్ అనమాట. మనం అనుకున్నట్టు స్టార్స్ చిన్నగా ఉండవు. ద యాక్చువల్ సైజ్ ఆఫ్ ద స్టార్స్ ఆర్ వెరీ బిగ్. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాము. ఫేజెస్ ఆఫ్ మూన్ చెప్పేసుకున్నాం కదా. అండ్ దెన్ థర్డ్ పేజ్లో మనకి కాన్స్టలేషన్స్ గురించి ఉన్నాయి. వాట్ డస్ మీన్ బై కాన్స్టలేషన్స్ అంటే ద గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఒక్కొక్క చోట మనం చూస్తే మనకి చూస్తున్నప్పుడు ఈ స్టార్స్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, ఆ స్టార్స్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది. కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ కలిసినప్పుడు ఏమవుతుంది? ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనం చూస్తాము, రైట్. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ని కాన్స్టలేషన్స్ అంటాము.
వన్ ఆఫ్ ద మేజర్ కన్స్టలేషన్ వచ్చేసి అర్సా మేజర్ కన్స్టలేషన్ అనమాట, ఆర్ కాన్స్టలేషన్. సో మీకు అది కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ అర్సా మేజర్ కాన్స్టలేషన్. ద ప్యాటర్న్ ఆఫ్ ది అర్సా మేజర్ కాన్స్టలేషన్స్ లుక్స్ లైక్ ఎ బియర్. సో దాన్ని బిగ్ బియర్ అని కూడా అంటారనమాట. ఎందుకు ఇది యూజ్ చేసేవారంటే, అంటే లైక్ అకార్డింగ్ టు ప్యాటర్న్స్ ఏంటంటే, ఒక ప్లేస్ నుంచి ఇప్పుడంటే మనకి మ్యాప్స్ అంటే అయ్యంటే ఇవంటే వచ్చేసాయి, కానీ ఒకప్పుడు ఇవేమీ ఉండకపోవచ్చు. సో ఆ టైంలో నైట్ టైం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా త్రూ ఈ స్టార్స్ నుంచి పీపుల్ అనేవాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాగా ఈ స్టార్స్ కానీ కాన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో పీపుల్ అనేవాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ అర్సా మేజర్ అనేది కూడా అందులో ఒక భాగం అనమాట. కానీ ఈ అర్సా మేజర్ అనేది చూస్తున్నప్పుడు ఇది ఇట్స్ లుక్స్ లైక్ బియర్. సో ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ బిగ్ బియర్ అనమాట. అండ్ దెన్ వన్ ఆఫ్ ద అందులోనే ఒక రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఆర్ కన్స్టలేషన్ ఏంటంటే సప్తరిషి. ఏంటి సప్తరిషి? ఇది ఎక్కడి నుంచి తీసారో చూపిస్తాను. సో దిస్ ఈజ్ సప్తరిషి. 1 2 3 4 5 6 7 ఈ 7 స్టార్స్ని తీసుకొని సప్తరిషి, విచ్ ఇస్ కాల్డ్ తెలుగునే 7 ఋషులు. సో ఈ సప్తరిషి ఇందులో ఒక రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ వచ్చేసేసి ఈ సప్తరిషి ఇది ఓకే. సో ఎందుకు ఇది యూజ్ చేసేవారంటే ఐ ఆల్రెడీ సెడ్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇది యూజ్ చేసేవారు అనమాట. అండ్ పోల్ స్టార్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ సప్తరిషి ఉంది కదా, ఈ సప్తరిషి నుంచి ఒక పోల్ స్టార్ నార్థన్ డైరెక్షన్లో ఒక స్టార్, ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ స్టార్ అనమాట. సో ఈ స్టార్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఒకటి ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. ఈ స్టార్ని పోల్ స్టార్ అంటారనమాట. ఒక ఇమాజినరీ లైన్ అనేది డ్రా చేస్తారు. ఎక్కడ నుంచి ఈ సప్తరిషిలో నుంచి ఈ 2 స్టార్స్ నుంచి ఒక ఇమాజినరీ లైన్ అనేది పోల్ స్టార్కి డ్రా చేస్తారు. డ్రా చేసి ఇక్కడ నుంచి అక్కడికి పీపుల్ ఆర్ యూజ్ టు వాండర్. ఓకే. అండ్ దెన్ ప్లానెట్స్. Some celestial bodies do not have their own heat and light. They are lit by the light of the stars. Such bodies are called planets. కొన్ని సెలెస్టియల్ బాడీస్కి ఏంటంటే వాటికి ఓన్ హీట్ అండ్ లైట్ ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్స్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఎర్త్ అనేది మనకి లైట్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సన్ నుంచి వస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సన్. అలాగే ప్రతి ప్లానెట్ అనేది సన్ మీదగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అలాంటి బాడీస్ ఏవైతే డిపెండ్ అవుతున్నాయో లైట్ కోసం, హీట్ కోసం, వాటిని ప్లానెట్స్ అంటారనమాట. ప్లానెట్స్ అంటే ఇట్ కేమ్ ఫ్రమ్ ఎ గ్రీక్ నేమ్ ప్లాంటై, విచ్ మీన్స్ వాండరర్స్. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, the earth on which we live is a planet. It gets all its heat and light from the sun, which is our nearest star. If you look at the earth from a great distance, say the moon, it will appear to be shining just as the moon. The moon that we see in the sky is a satellite. It is a companion of our earth and moves around it like our earth. There are 7 other planets that get heat and light from the sun. సో మనం ప్రతి ప్లానెట్కి కూడా ఒక శాటిలైట్ లైక్ మూన్ అని అంటూ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ దెన్ ది సోలార్ సిస్టమ్. ది సన్, the 8 planets, satellites, some other celestial bodies known as asteroids and meteoroids are known as the solar system. ఈ solar system ఏంటంటే ఇది. ఓకే. సన్ అండ్ ప్లానెట్స్, స్టార్స్, మూన్స్ వీటన్నిటిని కలిపితేనే సోలార్ సిస్టమ్ అంటాము. అండ్ ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఇచ్చాడు. కొన్ని మెర్క్యూరీ, ఇక్కడ డేటా ఏదైతే ప్రొవైడ్ చేశారో మనకి, మెర్క్యూరీ 88 days, వీనస్ 255 days. అంటే ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి అరౌండ్ సన్ ఒక ప్లానెట్కి ఎన్ని డేస్ పడుతుంది అంటే, మెర్క్యూరీ అయితే 88 days, అండ్ వీనస్ తీసుకుంటే 255 days, ఎర్త్ తీసుకుంటే 365 days, మార్స్ తీసుకుంటే 687 days, జూపిటర్ తీసుకుంటే ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ 11 years 11 months, అబౌట్ 12 years అనమాట. ఓకే. అండ్ దెన్ సాటర్న్ తీసుకుంటే 29 years, యురానస్ తీసుకుంటే 84 years, నెప్ట్యూన్ తీసుకుంటే 164 years. ఇన్ని ఇయర్స్ అనమాట. నెప్ట్యూన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 164 years పడుతుంది అనమాట. 1 spin. ఓకే. 16 hours 7 minutes. నెంబర్ ఆఫ్ మూన్స్ వచ్చేసి నెప్ట్యూన్కి 13 moons. అంటే ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి అలాగా డేస్ అనేది మారుతున్నాయి. నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఎందుకు మారుతుంది? ది పాత్ విచ్ కవర్స్ అరౌండ్ ద సన్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి డిఫర్ అయి ఉంటుంది అనమాట. ఆర్బిట్ ఏదైతే రొటేట్ అవుతుందో అక్కడ ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్కి అంటూ డిస్టెన్స్ కానీ లేకుంటే పాత్ కవర్ చేసే డిస్టెన్స్ కానీ ఒకదాని నుంచి ఒకదానికి డిఫరెంట్ ఉంటాయి. సో అన్నిటికన్నా దగ్గరగా సన్కి ఏది? మెర్క్యూరీ. సో మెర్క్యూరీకి అనేది తక్కువ డిస్టెన్స్, తక్కువ డేస్ పడుతుంది. అండ్ దెన్ మార్స్, ఎర్త్, సాటర్న్, నెప్ట్యూన్ వీటికి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అవి సన్ నుంచి దూరంగా ఉంటాయి, అంటే పాత్ కూడా కవర్ చేయాల్సిందే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి అన్ని డేస్ అనమాట.
ఓకే. అండ్ దిస్ సన్ అనేది సోలార్ సిస్టంలో సెంటర్లో ఉంటుంది, అంటే మిడిల్లో ఉంటుంది. అండ్ ఈ సన్ అనేది ఎక్స్ట్రీమ్లీ మేడప్ ఆఫ్ హాట్ గ్యాసెస్. సో సన్ అనేది ఎప్పుడు హాట్గా ఉంటుంది అందుకే. అండ్ మోస్ట్ డామినెంట్ క్యారెక్టర్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అంటే ఏదైనా ఉంది అంటే అది సన్ అనమాట. అండ్ సన్ హ్యాస్ ఏ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ద సోలార్ సిస్టమ్. అండ్ మనకు అందరూ తెలుసు సన్ అంటే మనకు ఫాస్ట్గా గుర్తొచ్చేది లైట్ అండ్ హీట్. సన్ లేకపోతే మనకు లైట్ రాదు అండ్ హీట్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఇప్పుడు మనం చల్లగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఓకే. అండ్ దెన్ మరి మనం ఎర్త్ అనేది సన్కి దూరంగా ఉంటుంది కదా, దెన్ మనకి ఎందుకు అంత వేడిగా ఉండదు అని అందరికీ డౌట్ రావచ్చు. బట్ యాక్చువల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద సన్ అండ్ ద ఎర్త్ ఈజ్ 100 million kilometers. మనం అనుకుంటాం దగ్గరగా ఉంటుందని, చూడడానికి దగ్గరగా ఉండొచ్చాము, బట్ యాక్చువల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద సన్ అండ్ ద ఎర్త్ ఈస్ 150 kilometers అనమాట. సో మనకి అంత హీట్ రాకపోవచ్చు కంపేర్డ్ టు అదర్ ప్లానెట్స్ దగ్గరగా ఉన్నా సరే, బట్ see the actual distance covered by the sun and the earth is 150 million kilometers అనమాట. see 150 million kilometers. and then planets మనకి తెలుసు సోలార్ సిస్టంలో వచ్చేసరికి మనకి 8 planets ఉన్నాయి. ఆ 8 planets కూడా మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. అండ్ కింద కూడా మనకు ఒక ఈజీ వే అంటూ ఇచ్చాడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. మై ఎవ్రీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. సో ఎం అంటే మెర్క్యూరీ, వి అంటే వీనస్, ఈ అంటే ఎర్త్, ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురానస్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెప్ట్యూన్ అంటే ఎన్ అంటే నెప్ట్యూన్. ఈ 8 planets అనేది సన్ చుట్టూరు ఒక ఫిక్స్డ్ పాత్లో ఏమవుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫిక్స్డ్ పాత్రను కూడా ఏమంటారంటే ఆర్బిట్స్ అంటారు. మెర్క్యూరీ ఈజ్ నియరెస్ట్ టు ద సన్. సో ఇట్ టేక్స్ ఓన్లీ అబౌట్ 88 days. మనం ఆల్రెడీ ఇందాక చూసాము. అకార్డింగ్ టు ఆర్బిట్స్ మనం డేస్ అనేది ఒకదానికి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఆర్బిట్స్ అనేది ఫిక్స్డ్ పాత్. సో మెర్క్యూరీ అనేది ఆల్మోస్ట్ 88 days తీస్తుంది. 88 days ఒక రౌండ్ చేయడానికి అలాంగ్ ఇట్స్ ఆర్బిట్ ఇట్ టుక్స్ 88 days టు కంప్లీట్ అనమాట. అండ్ వీనస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్ ట్విన్. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాడు, ఐ విల్ షో యూ. వీనస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్ ట్విన్స్. ఎందుకు వీనస్ని ఎర్త్ ట్విన్స్ అంటారు అంటే ద షేప్ కానీ సైజ్ కానీ ఇట్స్ సిమిలర్ టు ద ఎర్త్ అనమాట. వీనస్ షేప్ తీసుకున్నా సరే లేకుంటే వీనస్ యొక్క సైజ్ తీసుకున్నా సరే కొంచెం ఎర్త్కి సిమిలర్గా ఉంటుంది కాబట్టి వీనస్ అనేది ఇట్స్ స్లైట్లీ సిమిలర్ టు ద ఎర్త్ కాబట్టి దాన్ని ఎర్త్ ట్విన్ అని పిలుస్తారు. అండ్ టిల్ 2006 వరకు ప్లూటో అనేది కూడా ప్లానెట్ కానీ కన్సిడర్ చేశారు. బట్ లేటర్ ఆన్ అది డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేశారు అనమాట. ఎందుకంటే అటువంటి ప్లానెట్స్ చాలా ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్స్ ఇంకో ప్లానెట్ వచ్చేసి కూడా సిరస్, ప్లూటో అండ్ సిరస్. ఈ రెండింటిని సిరస్ అనేది 25th డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. సో వీటినెవరు కన్సిడర్ అంటే ఇది ప్లూటో వాజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ ప్లానెట్. హవర్ ఇన్ ఎ మీటింగ్ ఇన్ ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లో ఈ డెసిషన్ అనేది తీసుకున్నారనమాట. ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లో ఎవరు ఉంటారు అంటే యూనియన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆస్ట్రానమర్స్ ఉంటారనమాట. వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఇందులో 82 నేషనల్ నంబర్స్, 82. ఓకే, ఐ విల్ రైట్ హియర్. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్లో 82 నేషనల్ నంబర్స్ ఉన్నారు. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 28th July 1919. 28th July 1919లో స్టార్ట్ అయిందనమాట. అండ్ దెన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్. ఓకే, ఇది డిసైడ్ చేసిందనమాట. సిరస్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ 25th లార్జెస్ట్ బాడీ. ఇది కూడా డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. అండ్ ఈ సిరస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ది ఆస్ట్రాయిడ్స్ ప్రెజెంట్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్కి ఎందుకు కన్సిడర్ చేశారంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ది ఆస్ట్రాయిడ్స్ ప్రెజెంట్ బిట్వీన్ ద మార్స్ అండ్ జూపిటర్. సో దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేశారు. సో మనం నేర్చుకున్నాం ఏంటంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అనేది హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్ అండ్ ఇట్ ఈస్ ద మీటింగ్ అంటే యూనియన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆస్ట్రానమర్స్ అనమాట. ఈ మీటింగ్ కండక్ట్ చేసేది. అండ్ 82 నేషనల్ నంబర్స్ ఉన్నారు అందులో. అండ్ 28th July 1919 ఈ యూనియన్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ది ఎర్త్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. ఇట్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ అండ్ ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ ప్లానెట్ అనమాట. ఎర్త్ అనేది 5th లార్జెస్ట్ ప్లానెట్ అమాంగ్ ద 8 planets. అండ్ ఇట్ ఈస్ స్లైట్లీ ఫ్లాటెన్ అట్ ద పోల్స్. ఎర్త్ మనం చూస్తే పోల్స్ దగ్గర స్లైట్గా ఫ్లాటెన్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ అందుకు ఎర్త్ షేప్స్ లైక్ జియోడ్ అని అంటారనమాట. ఎర్త్ షేప్స్ లైక్ జియోడ్ ఎందుకు అంటే మనం పోల్స్ దగ్గర తీసుకుంటే నార్త్ కానీ సౌత్ కానీ స్లైట్గా ఫ్లాట్ అయి ఉంటుంది. సో దాన్ని మనం జియోడ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం.
అండ్ కంగారు పడొద్దు, బ్లూ బాక్సెస్ ఎల్లో బాక్సెస్ వదలను, లాస్ట్లో చెప్తాను. అండ్ దెన్ కండిషన్స్ ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ ప్రాబబ్లీ ఫౌండ్ ఓన్లీ ఆన్ ది ఎర్త్. మన ఎర్త్ మీద తీసుకుంటే మనం ఎర్త్ మీదే ఉన్నాము. సో ఇదే చెప్పొచ్చు, మన ఎర్త్ అనేది స్లైట్లీ ఫేవరబుల్ టు ద కండిషన్స్ ఫర్ ద లైఫ్ అనమాట. లైఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఎర్త్ మీద చాలా ఈజీ. ఎర్త్ అనేది నైదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్. ఇట్ హ్యాస్ వాటర్, ఎయిర్ విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్. ఎర్త్ మీద ఎయిర్, వాటర్ అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఉంటున్నాము, రైట్? లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఎర్త్ మీద. అంటే వై కాంట్ మూన్ అంటే మూన్ మీద లైఫ్ ఎగ్జిస్టెన్స్ అవ్వలేదు బికాస్ ఒక మనిషికి ఒక లైఫ్కి కావాల్సినవి మూన్ మీద దొరకవు. అండ్ దెన్ ఇది మనం ఎర్త్ అవుటర్ స్పేస్ నుంచి చూస్తే ఇట్స్ లుక్స్ లైక్ ఎ బ్లూ. బికాస్ ఎందుకు బ్లూగా ఉంటుందంటే 2/3 ఆఫ్ ద సర్ఫేస్ ఇస్ కవర్డ్ బై వాటర్. మనకి ఎర్త్ని బ్లూ ప్లానెట్ కూడా అంటాము. ఎందుకంటాము అంటే 2/3 ఆఫ్ ద ప్లానెట్ ఈస్ కవర్డ్ బై ద వాటర్. సో ఇట్ కాల్డ్ ఎస్ ఎ బ్లూ ప్లానెట్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ ది మూన్. ఆల్రెడీ నేను ముందే చెప్పాను, అవర్ ఎర్త్ హ్యాస్ ఓన్లీ 1 ఆస్ట్రో శాటిలైట్, అదే మూన్ అనమాట. దీని డయామీటర్ 1/4 ఆఫ్ ది ఎర్త్ అనమాట. దీని డయామీటర్ వచ్చేసి 1/4 పార్ట్ ఆఫ్ ది ఎర్త్. అండ్ ఇట్ ఈస్ నియరర్ టు అవర్ ప్లానెట్ దాన్ అదర్ సెలిస్టియల్ బాడీస్. మనం వేరే సెలిస్టియల్ బాడీస్తో కంపేర్ చేస్తే ఈ మూన్ అనేది మనకి ఎర్త్కి చాలా దగ్గర అనమాట. ఇట్ ఈస్ 384,400 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ అస్. దీని డిస్టెన్స్ ఏదైతే ఉందో మూన్ నుంచి సన్కి 384,400 కిలోమీటర్స్ అనమాట. అండ్ అదర్ సెలిస్టియల్ బాడీస్తో సో కంపేర్ టు అదర్ సెలిస్టియల్ బాడీస్ మూన్ అనేది ఎర్త్కి చాలా దగ్గర. అండ్ ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఈస్ అబౌట్ 27 days. మూన్ అనేది ఎర్త్ చుట్టూరు 27 days తిరుగుద్ది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్పిన్ కంప్లీట్ అవ్వడానికి కూడా ఇట్ టుక్స్ సేమ్ టైం అనమాట. యాజ్ ఎ రిజల్ట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మూన్ ఈస్ విజిబుల్ టు అస్ ఆన్ ఎర్త్. ఇందాక నేను ఫేజెస్ ఆఫ్ మూన్ గురించి చెప్తున్నప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, ఓన్లీ ఒక సైడ్ పార్ట్ మాత్రమే మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది మూన్ అనేది. And the moon does not have conditions favorable for life. It has mountains, plains, and depressions on its surface. They cast shadows on the moon's surface. Okay. మనకి మూన్ మీద అనేది లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్ అవ్వలేదు. ఇట్ హ్యాస్ నో ఫేవరబుల్ కండిషన్స్. Okay, coming into next space, asteroids and meteoroids. Now let us talk about asteroids. ఏంటి asteroids అంటే, apart from the stars, planets, satellites, there are numerous tiny bodies which is also moves around the sun. సన్ చుట్టూరు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ప్లానెట్స్, స్టార్స్ ఇవన్నీ పక్కన పెడితే సన్ చుట్టూ చిన్న చిన్న టైనీ పార్టికల్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఆ బాడీస్ని ఆస్ట్రాయిడ్స్ అంటారనమాట. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేది ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఎక్కువ ఉంటాయి అనమాట. సైంటిస్ట్ ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ ఆస్ట్రాయిడ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ప్లానెట్ విచ్ ఎక్స్ప్లోడెడ్ మెనీ ఇయర్స్ బ్యాక్. సైంటిస్ట్ ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఉన్న ప్లానెట్స్ ఏవైతే పగిలిపోయాయో ఆ పీసెసే ఈ టైనీ పార్టికల్స్ ఆస్ట్రాయిడ్స్ అంటున్నారు. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేది మనం మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ దెన్ కమింగ్ ఇంటూ నెక్స్ట్ టాపిక్, మెటరాయిడ్స్. ఈ మెటరాయిడ్స్ కూడా అంతే. ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్స్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్ మెటరాయిడ్స్. ఈ మెటరాయిడ్స్ అంటే ఇవి కూడా అంతే, ఇవి ఒక స్మాల్ టైనీ ఆబ్జెక్ట్స్ విచ్ మూవ్స్ అరౌండ్ ది సన్. మరి ఆస్ట్రాయిడ్స్కి మెటరాయిడ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సమ్ ఆఫ్ ద మెటరాయిడ్స్ కమ్ నియర్ ద ఎర్త్ అండ్ టెన్ టు డ్రాప్ అపాన్ ఇట్. ఈ మెటరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు ఎర్త్ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఎర్త్ మీద కూడా పడిపోతున్నప్పుడు ఎర్త్ అనేది కొంచెం హాలో, చిన్న హోల్స్ కూడా పడుతుంది అనమాట. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, డ్యూ టు ద ఫ్రిక్షన్ విత్ ద ఎయిర్, దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. ఇవి ఫ్రిక్షన్ ద్వారా ఈ ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు కొన్నిసార్లు అవి హీట్ అవుతాయి అనమాట. మనం తెలుగులో అంటాము తోకచుక్కలు అని, జస్ట్ లైక్ దట్ అనమాట. హీట్ అయ్యి బర్న్ అవుతాయి అనమాట. కొన్నిసార్లు ఇవి కంప్లీట్గా బర్న్ అవ్వవు, కొన్నిసార్లు కంప్లీట్గా బర్న్ అయిపోతాయి. కొన్నిసార్లు కంప్లీట్గా బర్న్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఎర్త్ మీద పడిపోయినప్పుడు ఇట్స్ క్రియేట్స్ స్మాల్ హాలో అనమాట. ఓకే. అండ్ దెన్ కొన్నిసార్లు మనం చూస్తాం లైట్ విత్ లాట్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్టార్స్ అనమాట. ఎలా అంటే ఒక తెల్ల సీ, ఒక వైట్ సీ వచ్చేసేసి అలా మూవ్ అవుతుందేమో స్కైలో అన్నట్టు ఉంటుంది. దాన్ని మనం గ్యాలక్సీ అంటాము. ఓకే. క్లస్టర్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, దీన్ని మనం గ్యాలక్సీ అంటాము. అండ్ దిస్ బ్యాండ్ ఈజ్ ద మిల్కీ వే గ్యాలక్సీ అని కూడా అంటాం అనమాట. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్యాలక్సీ. ఇన్ ఏన్షియంట్ ఇండియా ఇట్ వాస్ ఇమాజిన్డ్ టు బి ఏ రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్కై. ఏన్షియంట్ టైంలో మనం చూస్తే ఒక రివర్ ఫ్లో అవుతుందేమో అనుకునేవాళ్ళు అప్పుడు. దస్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఆకాశగంగా. ఏమని,
దానికి ఆకాశగంగా అని పేరు పెట్టారనమాట. ఏ గ్యాలక్సీ ఈజ్ ఏ హ్యూజ్ సిస్టమ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. గ్యాలక్సీ అనేది నంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఆఫ్ స్టార్స్ అనమాట. అండ్ డస్ట్ అండ్ గ్యాసెస్. స్టార్స్, డస్ట్ అండ్ గ్యాసెస్. గ్యాలక్సీ అంటే ఏంటి? స్టార్స్, డస్ట్ అండ్ గ్యాసెస్ అనమాట. ఓకే. అండ్ దెన్ దేర్ ఆర్ మిలియన్ ఆఫ్ సచ్ గ్యాలక్సీస్ దట్ మేక్ ద యూనివర్స్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్. సో ఈ గ్యాలక్సీస్ అంటే ఇలాంటి గ్యాలక్సీస్ యూనివర్స్లో నంబర్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉంటాయి. సో వీటన్నిటి మనం ఇమాజిన్ చేసుకుంటామా? చేసుకోలేం. అంటే యూనివర్స్ అనేది అంత పెద్దది. సన్ ఒక మూన్ నుంచి ఎర్త్కి ఎంత డిఫరెన్స్? 3,40,000 రైట్. సారీ 3,84,400. ఈ 3 ఈ ఎర్త్ నుంచి మూన్కి 3,84,400 మిలియన్స్ డిఫరెన్స్. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. గ్యాలక్సీ అనేది అదర్ సెలెస్టియల్ బాడీస్ కన్నా మూనే దగ్గర అంటున్నాము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మన యూనివర్స్ అనేది ఎంత పెద్ద యూనివర్స్ అనేది. సో అది. అండ్ దెన్ కింద చిన్న వర్క్ షీట్స్ ఇచ్చారు. వర్క్ షీట్స్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ద ప్లానెట్ నోన్ ఎస్ ద ఎర్త్ ట్విన్ ఇస్ ఏమిటది? వీనస్. విచ్ ఈస్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్? వీనస్, ఎర్త్, మెర్క్యూరీ. ఏంటది? ఎర్త్. ఆల్ ద ప్లానెట్స్ మూవ్స్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ circular path, rectangular path, circular path. The pole star indicates the direction to be north. Asteroids are found between the orbits of Saturn and Jupiter, Mars and Jupiter, the Earth and Mars and Jupiter. Okay, ఇవి. అండ్ దెన్ fill in the blanks అనేది మీరే చేయండి. థ్యాంక్ యూ. సో ఎల్లో బాక్సెస్ అండ్ బ్లూ బాక్సెస్ వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అబౌట్ జూపిటర్, సాటర్న్ అండ్ యురానస్. ఈ జూపిటర్, సాటర్న్, యురానస్కి అనేది వాటికి బెల్ట్స్ అనేది ఉంటుంది అనమాట. వాటి చుట్టూరు ఆ ప్లానెట్స్ చుట్టూరు బెల్ట్స్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి చూసారు అంటే ఎర్త్ మీద నుంచి ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ నుంచి చూసి వీటిని ఐడెంటిఫై చేశారనమాట. ఏమిటవి? జూపిటర్, సాటర్న్, యురానస్, JSU. అండ్ దెన్ నెక్స్ట్ పేజ్లో ఇక్కడ ఉన్నాయి. సోల్ అనేది రోమన్ మైథాలజీలో సన్ గాడ్ అని అర్థం అనమాట. సో సోలార్ మీన్స్ రిలేటెడ్ టు ద సన్. సోలార్ అంటే అదొక వర్డ్ రిలేటెడ్ టు ద సన్ అనమాట, సన్ ఫ్యామిలీ. సో అదే చెప్తున్నారు. అండ్ మెనీ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఏ కింద వర్డ్ ఆరిజిన్లో మెనీ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఏ లాంగ్వేజ్ వే హ్యావ్ బీన్ టేకన్ ఫ్రమ్ సమ్ అదర్ లాంగ్వేజెస్. జియోగ్రఫీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ గ్రీక్ విచ్ రిలేటెడ్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎర్త్. జియోగ్రఫీ అంటే గ్రీక్ వర్డ్లో డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎర్త్ అని అర్థం అనమాట. సో గ్రీక్ వర్డ్ జీ మీనింగ్ ఎర్త్ అండ్ గ్రాఫియా మీనింగ్ రైటింగ్. సో ఇలాగ మీకు తెలిసిన ఏమైనా వర్డ్స్ ఉంటే ఒక పేపర్ మీద రాయండి అని చెప్తున్నారు, ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారు. అండ్ దెన్ డూ యూ నో హ్యూమన్ హ్యావ్ ఆల్సో బీన్ ఫ్యాసినేటెడ్ గేజింగ్ అట్ ద నైట్ స్కై. దోస్ హూ స్టడీ ద సెలెస్టియల్ బాడీస్ అండ్ దేర్ మూమెంట్స్ ఆర్ కాల్డ్ ఆస్ట్రానమర్స్. ఎవరైతే సెలెస్టియల్ బాడీస్ గురించి చదువుతారో అండ్ వాటి మూమెంట్స్ గురించి చదువుతారో వాటిని ఆస్ట్రానమర్స్ అంటారనమాట. అండ్ ఆర్యభట్ట వాజ్ అ ఫేమస్ ఆస్ట్రానమర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియా ప్రకారంగా తీసుకుంటే ఆర్యభట్ట అనేవారు చాలా ఫేమస్ అనమాట. హీ సెడ్ దట్ ద మూన్ అండ్ ద ప్లానెట్స్ షైన్ డ్యూ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్లైట్ అని చెప్పారనమాట. అంటే సన్లైట్ ఇప్పుడు ప్లానెట్స్ కానీ లేకపోతే మూన్ కానీ ఎందుకు షైన్ అవుతున్నాయి అంటే ఇట్ ఈస్ ద బికాస్ ఆఫ్ ద రేస్ ఫాలన్ బై ద సన్లైట్ అని ఆస్ట్రానమర్ చెప్పారు. ఎవరు చెప్పారంటే ఆర్యభట్ట. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ డూ యూ నోలో లైట్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ అబౌట్ 3,00,000 kilometers per second. లైట్ ట్రావెల్స్ ద స్పీడ్ అబౌట్ 3,00,000 kilometers per second. అంటే దీన్ని బట్టి సన్ అనేది ఎర్త్కి ఎన్ని మినిట్స్ టైంలో వస్తుందంటే 8 minutes. సో ద లైట్ ఆఫ్ ద సన్ టేక్స్ అబౌట్ ద 8 minutes టు రీచ్ ద ఎర్త్. లైట్ ట్రావెల్ అనేది 3,00,000 kilometers per second. సో పర్ సెకండ్ 3,00,000 kilometers అంటే సన్ నుంచి ఎర్త్కి ఎన్ని మినిట్స్లో ట్రావెల్ అవుతుందంటే 8 minutesలో ట్రావెల్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టెప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఆన్ 20 July 1969. 20 July 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన ఫస్ట్ మూన్ మీద అడుగుపెట్టారు. అండ్ దెన్ శాటిలైట్ గురించి ఇక్కడ కూడా ఉంది. శాటిలైట్ ఇస్ అ సెలెస్టియల్ బాడీ దట్ మూవ్స్ అరౌండ్ ద ప్లానెట్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ప్లానెట్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఈ శాటిలైట్ అనేది ఒక చిన్న బాడీ, ఈ చిన్న బాడీ పెద్ద బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ ఆర్ ఫర్ కమ్యూనికేటింగ్ అనమాట. అండ్ ఇందులో చెప్పాను కదా ఆల్రెడీ న్యాచురల్ శాటిలైట్స్ ఉంటాయి, హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ అని ఉంటుంది. హ్యూమన్ మేడ్ అనేది ఆర్టిఫిషియల్ బాడీ అనమాట. ఇట్ ఈస్ డిజైనెడ్ బై సైంటిస్ట్ అనమాట టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనివర్స్ ఆర్ ఫర్ కమ్యూనికేషన్. సో ఇట్ ఈస్ క్యారీడ్ బై అ రాకెట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. ఆల్రెడీ ఇక్కడ చూసాం రాకెట్ అండ్ దెన్ రాకెట్ ఫాల్స్ డౌన్ అండ్ శాటిలైట్స్ ఎంటర్స్ ద ఆర్బిట్ అనమాట. ఇది ఓకే. అండ్ దెన్ సమ్ ఆఫ్ ద ఇండియన్ శాటిలైట్స్ ఇన్ స్పేస్ ఆర్ ఇన్సాట్, IRS ఇక్కడ ఉన్నాయి కదా,
ఈ శాటిలైట్స్ అనేది మన ఇండియా నుంచి పంపారనమాట. సో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.